హాయ్ అండి. మేమైతే ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఇది ఓనీల్ ఫంక్షన్ అంటారు కదా, దానికైతే వెళ్తున్నాము. ఇక్కడ మాది ఏలూరు, అయితే కైకలూరు వెళ్తున్నామండి మేము. అయితే కార్లో అయితే మేము బయలుదేరిపోయాము. మా హస్బెండ్, నేను, అలాగే మా పాప బయలుదేరాము. మా బాబుకి అయితే కొంచెం వర్క్ ఉండడం వల్ల తనైతే రావట్లేదు. మేమైతే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అక్కడ మిగిలిందైతే కంటిన్యూ చేద్దాం. ఇంకా మేమైతే ఈ విధంగా ఏలూరు నుంచి అయితే బయలుదేరిపోయాము. ఏలూరు దాటిన దగ్గర నుంచి కూడా ఈ ఏలూరు చుట్టుపక్కలంతా కూడా లంక గ్రామాలు ఎక్కువ అండి. అంటే ఇక్కడ ఆక్వా ఫామ్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చేపల చెరువులు, రొయ్యలు వేస్తూ ఉంటారు. చూసారా, ఇదంతా కూడా చెరువులేనండి. చేపల చెరువులు, రొయ్యల చెరువులే ఉన్నాయి. ఇదంతా కూడా మనకి చూడటానికైతే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొంచెం ఎదరికెళ్ళగానే ఇక్కడి నుంచి మనకి కలకుర్రు అనే దగ్గర నుంచి మనకైతే కొల్లేరు ఉంటుందండి. ఇదంతా కొల్లేరు సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్న సహజమైన మంచినీటి సరస్సు కొల్లేరండి. లక్షలకు పైగా ఎకరాల్లో ఇది వ్యాపించి ఉంది. ఈ సరస్సు ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆవాలమండి. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. అలాగే ఇక్కడ వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి మనకి చాలా ఉంటాయండి. అంటే అందులో ఒకటైతే పరజ, అలాగే పురాజము అలా ఉంటాయండి. అలాగే ఇక్కడి నుంచి అయితే సైబీరియా నుండి కూడా వలస పక్షులు అయితే వస్తూ ఉంటాయి. ఇది గోదావరి, కృష్ణా నదుల మధ్య అయితే ఉంటుంది. ఈ సరస్సుకు బుడమేరు, తమిళేరు నుంచి కూడా వాటర్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఫైనలీ మేమైతే కొల్లేరు అంతా దాటేసి ఇక్కడ కైకలూరు ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. కైకలూరు వచ్చిన తర్వాత మేమైతే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మనకి ఫంక్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది. మేమైతే కొంచెం లేట్గా బయలుదేరామండి. నాకు కొంచెం హెల్త్ అయితే బాగోక లేట్గా బయలుదేరాము. అలాగే ఇక్కడ ఎక్కువ కూడా వీడియో అనేది షూట్ చేయలేకపోయాము. ఎందుకంటే మేము రావడమే లేట్గా వచ్చాం కాబట్టి ఇక్కడ అంతా అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడే పాప ఉంది చూడండి. పాప, బాబు ఉన్నారు కదా. పాప పేరు వచ్చేసరికి అద్వితాశ్రీ భాను అండి. అలాగే బాబు వేలం సత్యజయ్ అండి. వీళ్ళిద్దరికీ అయితే ఫంక్షన్ జరుగుతుంది. అంటే పాపకి ఓణీలు, అలాగే బాబుకి వచ్చేసరికి పంచకట్టు. మేము వచ్చేసరికి ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా మధ్యలో అయితే మేము 1:30 ఆ టైంకి అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంతా ఎక్కువసేపు షూట్ చేయడం జరగలేదు. అలాగే ఇక్కడ చూడండి, వీళ్ళది లక్కీ ఈవెంట్స్ అంటండి. చాలా బాగా అయితే పర్ఫామ్ చేశారు. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు ఎవరికైనా కూడా వీళ్ళతో ఏమైనా ప్రోగ్రామ్స్ చేయించుకోవాలనుకుంటే కనుక నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి. వీళ్ళు ఆల్ ఓవర్ మొత్తం కూడా వస్తారు. అంటే ఆంధ్ర, తెలంగాణ, అలాగే బెంగళూరు సైడ్ కూడా వీళ్ళు వస్తారంటండి. చాలా బాగా అయితే చేశారు. అలాగే చిన్నపిల్లలు కూడా వేయగలిగే స్టెప్స్ అయితే వాళ్ళకి నేర్పించారండి. ముందంతా కూడా వాళ్ళైతే వేశారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పాప ఉంది కదా, ఓణీల్ ఫంక్షన్ వేసే అద్విత అని అయితే ఈ విధంగా మధ్యలో పెట్టి ఇలా అయితే సాంగ్స్ అనేవి చేశారు. చాలా బాగా చేశారు. ఆ తర్వాత అయితే ఇంకా కిందంతా పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళైతే స్టేజ్ ఎక్కేసి డ్యాన్సులు అయితే వేశారు. వాళ్ళకి రాకపోయినా కూడా తర్వాత అంతా కూడా వీళ్ళే నేర్పించారండి. కింద ఉండి స్టేజ్ మీద వేసే వాళ్ళందరూ స్టేజ్ మీద ఉండి వీళ్ళైతే కింద ఉండి చేశారు. వాళ్ళ చూసుకుంటూ కూడా చేశారు. ఆ తర్వాత లంచ్ వచ్చేసరికి ఇదిగోండి, మిక్స్డ్ బిర్యానీ, అలాగే మటన్ కర్రీ, బ్రెడ్ హల్వా, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది అయితే మేమైతే లంచ్ అయితే చేసేసాము. ఇదిగోండి, ఇక్కడ పిల్లలు చూడండి ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారో. రాని వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారండి. వీళ్ళైతే కింద ఉండి ఎదురుగా చేస్తూ ఉంటే పైన పిల్లలైతే ఇలా చేశారు. చాలా బాగుందండి. ఒకవేళ మీకైతే ఏ ఈవెంట్స్కైనా వీళ్ళు కావాలనుకుంటే కనుక లక్కీ ఈవెంట్స్ అండి, నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా మన సుగుణ వంటిల్లు సబ్స్క్రైబర్స్ అయ్యుండి వీళ్ళతో కాంటాక్ట్ అయినట్లయితే వీళ్ళు మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీకు ఒకవేళ అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇదిగోండి కింద ఎదరుండి అయితే వేస్తున్నారు. అలాగే స్టేజ్ మీద మన పాప కూడా ఉండి చక్కగా అందరూ కూడా ఈ విధంగా వేస్తున్నారు. రాని వాళ్ళు కూడా చిన్న చిన్న స్టెప్స్ అయితే చక్కగా వేస్తున్నారు. ఇదిగోండి, మా ఆంటీ వెళ్తుంది చూడండి. అలాగే ఇక్కడ చాలాసేపు అయితే ఈ డాన్సులు అయితే మేము చూడడం జరిగింది. ఈ ఫంక్షన్ అయితే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ గారి మనమరాలండి ఈ పాప అద్విత. అలాగే వేళన్ కూడా. తర్వాత మేమైతే ఇవన్నీ అయిన తర్వాత ఫోటో అయితే దిగేసాము. ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసాము. ఇంకా ఎక్కువసేపు అయితే అక్కడ లేమండి. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే సెలవు దొరకలేదు కాబట్టి, నాకు ఇంకా హెల్త్ బాగోక నేనైతే కనుక త్వరగా అయితే లేట్గా వెళ్ళి త్వరగా వచ్చేసాము. ఇదిగోండి వీళ్ళే చూడండి ఒకసారి.
చూసారా అమ్మాయి కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. చాలా బాగా అనిపించింది. ఈ గ్రూప్ అయితే మాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇదిగోండి మా ఆంటీ వెళ్తుంది చూసారా, సత్య ఆంటీ అండి. ఇంకా మేమైతే రిటర్న్లో బయలుదేరిపోయాము. చూడండి ఇక్కడ మళ్ళీ కూడా కొల్లేరు చూసుకుంటూ కూడా ఈ విధంగా అయితే మేము తిరిగి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే 3:30, 4 అలా అయింది. ఇదంతా కూడా చూడటానికి చాలా బాగుంటుందండి కొల్లేరు. మనకి శీతాకాలంలోనే రకరకాల పక్షులు అయితే వస్తాయి. కొల్లేరు అంటే చాలా ఫేమస్ అండి. కొల్లేరు సరస్సు అంటే మీరు ఎప్పుడైనా చూడకపోతే కనుక తప్పకుండా ఒకసారి అయితే వచ్చి చూడండి. అసలైతే ఫంక్షన్కి వెళ్ళకూడదు అనుకున్నామండి, కానీ అయిన వాళ్ళంటే వెళ్ళాలి కదండి, తప్పదు కాబట్టి వెళ్ళటం జరిగింది. ఇంకా లేట్గా వెళ్ళి త్వరగా అయితే వచ్చేసాము. ఎక్కువసేపు అయితే అక్కడ లేము, అందుకే వీడియో అయితే చాలా తక్కువగా తీయడం జరిగింది. మా వాళ్ళందరినీ ఒకసారి అయితే మీకు పరిచయం చేస్తానండి. అందరూ కూడా చాలా బాగుంటారు, కలుపుగోలుగా ఉంటారు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.